ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు గట్టిగా నడుస్తున్న సోషల్ మీడియా బజ్ ఏంటో తెలుసా? స్ట్రాంగ్ అపోజిషన్ అనుకున్న వైసీపీ మైకులు ఎందుకు మూగబోయాయి? ఒక వైఎస్ జగన్, అడపాదడప బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప మిగతా వారికి మైండ్ బ్లాంక్ అయిందా? ఒక్కటంటే ఒక్క అగ్రెసివ్ ఇష్యూ పట్టుకొని అధికార పార్టీని ఎందుకు గట్టిగా నిలదీయలేకపోతున్నారు? ముఖ్య నాయకులు, క్యాడర్ అంతా నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు ఎందుకు సైలెంట్ అయిపోయారు? అసలు వాళ్ళ వాయిస్ ఎక్కడ ఫెయిల్ అవుతోంది? ముఖ్యంగా వైసీపీ అనుకూల వర్గాల్లోనే ఈ చర్చ నడుస్తోంది. మొన్నటిదాకా మేం బటన్ నొక్కాం, పేదలకు సంక్షేమం ఇచ్చామంటూ పాత రికార్డ్ లాగా డిఫెన్స్ గేమ్ ఆడిన వైసీపీ సడన్గా ట్రాక్ మార్చింది. ఆ సంక్షేమ డిఫెన్స్ వాదంతో పాటే ల్యాండ్ ఇష్యూస్ని కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తోంది వైసీపీ. సడన్గా యాంటీ కార్పొరేట్ ల్యాండ్ పాలిటిక్స్, భూ పోరాటాల వైపు ఎందుకు షిఫ్ట్ అయిందనేది ఒక ప్రశ్న. అయితే విజయవాడలో లులు మాల్కు కారు చౌకగా కట్టబెట్టాలనుకున్న ఆర్టీసీ ల్యాండ్ను కాపాడిన క్రెడిట్ మాత్రం వైసీపీ ఖాతాలోనే పడుతుంది. ఇక విశాఖలో బడా బడా కార్పొరేట్ కంపెనీలకు ఎకరా 99 పైసలకే ఇవ్వడం మీద ప్రజల్లో ఇంతలా చర్చ జరుగుతుంటే అది వైసీపీ పోరాటం మాత్రమే. అలాగే అమరావతి రాజధాని భూములపైన కూడా వైసీపీ ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ఇక్కడ వైసీపీ ఏం చేసినా రాజధానికి వ్యతిరేకమనే ముద్ర పట్టడం తప్పితే పెద్దగా ప్రయోజనం మాత్రం లేదు, ఉండదు కూడా. చాలా విషయాల్లో వాళ్ళ క్లెయిమ్స్కి వాస్తవానికి పెద్ద కాంట్రడిక్షన్ స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రీసెంట్ డేటా, పబ్లిక్ రియాక్షన్స్ చూస్తే గ్రౌండ్ రియాలిటీ పూర్తిగా వేరు. సామాన్యుడికి కావాల్సింది సరుకుల ధరలు, పెట్రోల్ డీజిల్ రేట్లకు వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు. కరెంటు బిల్లుల బాధల మీద పోరాటం చేసే నాయకులు కావాలి. కానీ ఆ అసలైన పబ్లిక్ ఇష్యూస్లో వాయిస్ పెంచకుండా కార్పొరేట్ ల్యాండ్ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తే కామన్ మ్యాన్కి ఎలా కనెక్ట్ అవుతుందనేది లాజిక్ పాయింట్. వైసీపీ ఫోకస్ ఎక్కువగా కార్పొరేట్ ల్యాండ్ ఇష్యూస్ మీదే ఉండడం మూలంగా ఆ పార్టీ వాయిస్ ప్రజలకి అస్సలు ఎక్కట్లేదు. అధికార పార్టీని ఇరుకున పెట్టే ఛాన్స్ ఉన్నా పాయింట్ బ్లాంక్ రేంజ్లో కౌంటర్ అటాక్ చేయలేక ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్తో చేతులు ఎత్తేస్తున్నారనిపిస్తుంది. నిజమే, కార్పొరేట్ భూదోపిడీని వ్యతిరేకించడం పాలిటిక్స్లో కరెక్టే కావచ్చు. కానీ అదే టైంలో డైలీ పబ్లిక్ ఎమోషన్స్ని ఎందుకు గాలికి వదిలేస్తున్నారు అనేది బిగ్ క్వశ్చన్. సరైన అగ్రెషన్ లేకపోవటమే వైసీపీకి పెద్ద మైనస్ పాయింట్ అవుతుందా, లేక దిక్కు తోచక తప్పుదారిలో వెళ్తున్నారా? పోరాటానికి పార్టీలు ఎంచుకునేది స్ట్రాటజీ అయితే ప్రజలు మాత్రం టాపిక్ ఏంటన్నది మాత్రమే చూస్తారు. ఇదే అసలు సిసలు రాజకీయం, ద రియల్ పాలిటిక్స్.